చెవులు పెద్దవి చేసుకొని జాగ్రత్తగా విను. కాలేజీలో ఏదో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఆ టైంలో శైలేంద్ర క్యాజువల్గా తండ్రెవరో తెలియని వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉంటారు అని అన్నాడంట. అంతే, పాపం మను బాగా హర్ట్ అయ్యాడంట. ఆవేశంలో అక్కడున్న గాజు గ్లాసు పగలగొట్టేసరికి చేతి నిండా రక్తం. బుడబుడా కారిందంట. ఏంటి ఏంటి మీరనేది? నిజం చెప్తున్నారా? నీతో అబద్ధం ఎందుకు ఆడతాననుపమా? అసలు నీతో అబద్ధాలాడ్డానికి, పరాచకాలాడ్డానికి నువ్వేమన్నా నా తోడికోడలు జగతివా? పాపం మను చేతికి దెబ్బ తగలడం నా కొడుకు చూసి చలించిపోయాడంట. తను తట్టుకోలేకపోయి చేతికి కట్టుకట్టడానికి వెళ్తే ఆ టైంలో మహేంద్ర ఏదో ఎమోషన్లో పాపం తండ్రెవరో తెలియకపోవడం ఒక లోపంగా మాట్లాడాడంట. మహేంద్ర అలా మాట్లాడేసరికి మను చాలా హర్ట్ అయ్యాడంట. పాపం ఆ పసిహృదయం ఎంత విలువెల్లాడుంటుంది. చూడండి, ఇదంతా మీరు మీ కొడుకు కావాలని చేస్తున్నారని నాకు అర్థమవుతోంది. నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని అలా మాట్లాడారని నాకు అర్థమవుతోంది. అయ్యో, కావాలని అలా ఎందుకు చేస్తామనుపమా? మేము కావాలని చేస్తే నీ కొడుకు ఉంటాడా అసలు? చిన్న గాయంతో వదిలేస్తామా మేము? మేము కావాలని చేస్తే తనసలు ప్రాణాలతోనే ఉండడు కదా. ఇంకా చాలా ఆపండి. ఈ మాట మీరు ఫోన్లో ఉండి మాట్లాడారు కాబట్టి సరిపోయింది. ఎదురుగా ఉండి మాట్లాడితే మీ మొహం పగలగొట్టేదాన్ని. నువ్వలా చేస్తుంటే మరి నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎక్కువగా ఆవేశపడకనుపమా. అసలే గాయాలతో బాధలతో ఉన్నావు. ఈ టైంలో ఆవేశం మంచిది కాదు, ఎక్కడికైనా దారితీస్తుంది. నాకు గాయాలు బాధలు కొత్తేం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకోసారి నా కొడుకు దగ్గర వాళ్ళ తండ్రి ప్రస్తావన తీసుకురావద్దు. తీసుకొస్తే ఏమవుతుంది? ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తేనే నా కొడుకు తట్టుకోలేడు, భరించలేడు. అలాంటిది లైఫ్లో వాడు ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్నలు వేస్తే ఊరుకోడు. నెక్స్ట్ టైం అలాంటి క్వశ్చన్ అడగడానికి నీ కొడుకుండడు. జాగ్రత్త. ఫైనల్గా నా కొడుకుతో పెట్టుకోవద్దని మీ కొడుక్కి చెప్పండి. పర్లేదు, అనుపమ గట్టిదే. అక్కడెవ్వరికీ మనశ్శాంతే లేకుండా చేసి నువ్విక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నావా? అసలు నీకు నిద్రలా పడుతుంది. ఏం జరిగింది మహేంద్ర? గుండె రగిలిపోతుందనుపమా, మనసు ముక్కలైపోతుంది. అసలు నీకేమైంది? నాకేం కాలేదు, నీకే. అసలు నీకేమైంది అనుపమా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మావయ్య ప్లీజ్. నువ్వుండమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. ఎందుకు నీ గతం దాస్తున్నావు? ఎందుకు నీ భర్త గురించి చెప్పడం లేదు? చెప్పనుపమా. నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదనుపమా. నువ్వు ఈరోజు నీ భర్త గురించి చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వెళ్ళనంటే వెళ్ళను. మర్యాదగా చెప్పు, నీ భర్త ఎవరు? తన పేరేంటి? తనిప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తుంటాడు?
నువ్వు ఇక్కడికొచ్చి ఎన్ని రోజులు అవుతున్నా గానీ తానెందుకు రాలేదు? భర్త గురించి చెప్పకుండా నువ్వుండగలవేమో గాని తండ్రి గురించి చెప్పుకోకుండా మను ఉండలేడు కదా. తనెక్కడికెళ్ళినా కానీ మీ నాన్న ఎవరని అడుగుతారు? అప్పుడు తనేం సమాధానం చెప్తాడు? ఏ అప్లికేషన్లో చూసినా సన్నాఫ్ అని ఉంటుంది. అక్కడ తనే పేరు రాయాలి. ఏం రాయాలి చెప్పు? మావయ్య ప్లీజ్ మీరు ఆగండి. నువ్వాగమ్మా. నువ్వు చెప్పనుపమా. ఏంటి మహేంద్ర, ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి? నేను అరవడం లేదనుపమా, ఆవేదన వెళ్ళగక్కుతున్నాను. మను ఎలాగూ తన బాధను బయటికి చెప్పుకోలేడు కదా. నొప్పిని పంటి బిగువన దాచినట్టు తనకెదురయ్యే అవమానాల్ని గుండెల్లోనే దాచుకుంటున్నాడు. అందుకే మను పెయిన్ అంతా నేను నీ ముందు వెళ్ళగక్కుతున్నాను. నిజంగా నీకు మన స్నేహం అంటే విలువుంటే, నీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పు, ఎవరు నీ భర్త? అడుగుతున్నాను, ఎవరు? మను తండ్రి ఎవరు? ఆ విషయం వదిలే మహేంద్ర. ఏంటి వదిలేసేది? ఇదేమైనా చిన్న విషయమా వదిలేయడానికి? నువ్వు నోరు తెరిచి చెప్పకపోవడం వల్ల మనుకి ఎన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయో తెలుసా? ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో తలదించుకునే పరిస్థితి వస్తుంది. అసలు ఈరోజు కాలేజీలో ఏం జరిగిందో తెలుసా? మనుకి ఎంత అవమానం జరిగిందో తెలుసా? తెలుసు. ఆ అవమానం తట్టుకోలేక, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఆవేశంలో తనని తాను గాయం చేసుకున్నాడు, రక్తం చిందించుకున్నాడు. ఈ విషయం నీకు తెలుసా? తెలుసు. నీలాంటి తల్లిని నేనింతవరకు ఎక్కడా చూడలేదు, ఇకపై చూడను కూడా. అరే, కొడుక్కి గాయమైందని తెలిసి కూడా నువ్విలా ప్రశాంతంగా నిద్రపోతున్నావంటే నిన్నేమనుకోవాలి? అంటే నీ కొడుకు అందరిలో నవ్వుల పాలు కావాలనుకుంటున్నావా? తన మనసును ముక్కలు చేయాలనుకుంటున్నావా? అలా అని నేనన్నానా? ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పనిలేదనుపమా. నీ తీరు చూస్తేనే అర్థమవుతోంది కదా. ఈ దాపరికాలెందుకు? ఎవరికోసం ఇదంతా చేస్తున్నావు? ఇలా చేస్తే నీకేంటి లాభం? మహేంద్ర, ఎందుకు ఇలా చేస్తున్నానో, ఎవరికోసం ఇలా ఉంటున్నానో నాకు మాత్రమే తెలుసు. అది తెలుస్తూనే ఉంది, కానీ ఆ వ్యక్తి ఎవరు? చెప్పు అనుపమా, ఆ వ్యక్తి ఎవరు? నేను చెప్పను, చెప్పలేను కూడా. ఎందుకు చెప్పలేవు? ఎందుకు చెప్పలేవు? చెప్పలేను కాబట్టే చెప్పను. హే, చెప్తుంటే అర్థం కాదా? నీ కొడుకు అవమానాలు పడుతున్నాడు, నువ్వు నిందలు మోస్తూ భరించగలవా? అవసరమా? అవసరమే. హే, పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అవును మహేంద్ర, నిజంగానే నాకు పిచ్చి పట్టింది.